హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన పిఎక్స్ నెట్వర్క్, అదే మన పిరమిడ్ నెట్వర్క్లో చూసినట్లయితేనండి ఒక లేటెస్ట్ పోస్ట్ అయితే రావడం జరిగింది. అది ఒకటి కాదండి, రెండు అయితే రావడం జరిగింది. ఈ పోస్ట్లో ఉన్న సమాచారాన్ని మనం తెలుసుకోవాలంటేనండి, మన పిఎక్స్ నెట్వర్క్ అనేది ప్రపంచవ్యాప్తంగా అసలు ఏ విధంగా ఇక్కడ ఎక్స్పాన్షన్ జరగబోతుంది, ఎలా అభివృద్ధి చెందబోతుంది, దీని యొక్క భవిష్యత్తు అనేది ఏ విధంగా ఉండవచ్చు అనే పాయింట్ తెలియజేయడానికి మనకైతే ఈ పోస్ట్ అయితే ఇవ్వడం జరిగిందండి. 2 పోస్టులు అయితే వచ్చాయి. ఈ 2 పోస్టులో ఉన్న సమాచారం మనం ఖచ్చితంగా తెలుసుకుందాం, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చినట్లుంటే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఒక వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఈ యొక్క పోస్ట్లో మనం గమనించినట్లయితేనండి, ఇది మనకి మెయిన్ పోస్ట్ అండి. ఈ మెయిన్ పోస్ట్ కంటే కూడా ముందైతే అంతకంటే ముందు వచ్చిన పోస్టు ఇది మనకి నవంబర్ 6 అయితే రావడం జరిగిందండి. సో ఈ పోస్ట్లో ఏముందో తెలుసుకుందామండి. ఈ యొక్క పోస్ట్ అయితే మనకి ప్యూర్గా ఇంగ్లీష్లో రావడం జరిగింది. సో దీన్ని అయితే నేను తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, ఇక్కడ పెరుగుదల రాత్రికి రాత్రే జరగదు, ఇది ఒక సాధారణ అలవాటుతో ప్రారంభం అవుతుంది. పెరుగుదల అనేది రాత్రి రాత్రి జరగదండి. సో ఒక మైనింగ్ నెట్వర్క్ అనేది మార్కెట్లోకి వచ్చిన తర్వాత దానికి కావాల్సిన కమ్యూనిటీ అనేది వీలైనంత వేగంగా జరగాలి, రావాలని వాళ్ళు కోరుకుంటారండి. కానీ అది ఒక్క రోజులో జరగదండి. ఎంత పెద్ద మైనింగ్ సిస్టమ్ అయినా, ఎంత పెద్ద పార్ట్నర్షిప్ ఉన్నా సరే ఖచ్చితంగా అది ఒక్క రోజులో ఖచ్చితంగా సాధ్యం కాదండి. సో ఆ పాయింటే చెబుతున్నారు ఇక్కడ. పెరుగుదల అనేది రాత్రికి రాత్రే జరగదు. సో ఒక నెట్వర్క్ అనేది మార్కెట్లోకి వచ్చిన తర్వాత అది లాంచింగ్ కూడా వెంటనే జరగదు అనే పాయింట్ అయితే మనం అందరం కూడా, మైనింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అది మన దృష్టిలో ఉండాలండి. ఎందుకంటే మైనింగ్ అనేది ఒక లాంగ్ ప్రాసెస్, అలా అని ఎక్కువ కాలం పట్టదండి. కొన్ని అయితే ఫాస్ట్గా ఉంటాయి, కొన్ని అయితే కొంచెం టైం పడుతుంది. కానీ ఓవరాల్గా అయితే ఓపిక ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా గొప్ప లాభాన్ని ఇచ్చేది మైనింగ్ సిస్టమ్ అని గమనించాలి మీరైతే. అందుకే ఇక్కడ చెబుతున్నారు, పెరుగుదల అనేది రాత్రికి రాత్రే జరగదు, ఇది ఒక సాధారణ అలవాటుతో ప్రారంభమవుతుంది. ప్రతిరోజు యాప్ ఓపెన్ చేసుకొని ఒకే ఒక బటన్ నొక్కడం ద్వారా మనం మైన్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారండి. అది కూడా ₹1 ఖర్చు లేకుండా. ₹1 ఖర్చు లేకుండా మన ముందుకైతే రావడం జరిగిందండి. సో ఇదైతే ఖచ్చితంగా చిన్న విషయం కాదండి, చాలా చాలా గొప్ప విషయం చెప్పుకోవచ్చు. పిఎక్స్ నెట్వర్క్లో మీరు చేసే ప్రతి ట్యాప్, ప్రతి లాగిన్ మరియు ప్రతి కనెక్షన్ బలమైన ప్రపంచ సమాజాన్ని రూపొందిస్తున్నాయి. సో మనం చేస్తున్న మైనింగ్ కానీ, మనం చేస్తున్న రిఫరల్స్ కానీ, లేదనుకుంటే మనకు వాళ్ళకున్న కొలాబరేషన్ కానీ ఖచ్చితంగా ఇదైతే ప్రపంచ సమాజాన్ని రూపొందిస్తున్నాయి. సో మనందరం చేసే ఈ యొక్క పర్యావరణం అనేది ఈ విధంగా అవుతుందండి. ఈకో సిస్టమ్ అనేది ఈ విధంగా డెవలప్ అయితే అవుతుంది. మన వల్లే మన కమ్యూనిటీ అనేది గ్రో అయితే అవుతుంది. మన వల్లే మన కమ్యూనిటీ అయితే గ్రో అయితే అవుతుందండి. సో అభివృద్ధి చెందుతుంది అనమాట. అంతే, ఈరోజు ఒక 1000 మంది అనుకోండి, రేపు ఒక 2000 మందికి వెళ్ళడం, ఆ విధంగా కౌంటింగ్ అనేది పెరుగుతూ వెళ్తుందండి. సో ఇది ఖచ్చితంగా అన్ని మైనింగ్ సిస్టమ్ జరిగే ప్రక్రియ అనమాట. స్థిరంగా ఉండండి, కనెక్ట్ అయ్యి ఉండండి. ప్రపంచం పిఎక్స్తో అభివృద్ధి చెందుతోంది. సో ఖచ్చితంగా మైనింగ్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఆగకుండా చేసుకోండి, సేఫ్గా ఉండండి, కనెక్ట్ అయ్యి ఉండండి. ప్రతి అప్డేట్ కూడా మా నుంచి అయితే మీకు వస్తూనే ఉంటుంది, అది దయచేసి తెలుసుకోండి. అదేవిధంగా మన పిఎక్స్ నెట్వర్క్, పిరమిడ్ నెట్వర్క్తో అందరం కూడా అభివృద్ధి అయితే చెందబోతున్నాం అనే పాయింట్ చూస్తున్నారండి. సో ఈ విధంగా ఈ యొక్క పోస్ట్ అయితే ముందు చెప్పాలనుకుని మీకు చూపించేశాను. కానీ మన వాళ్ళకున్న ప్లాన్స్ ఏమిటో అది నెక్స్ట్ పోస్ట్ అండి. చూడండి, ఇక్కడ ఎదుగుదల అలవాటుతోనూ ప్రారంభమవుతుంది. సో చూడండి, మనకు ఉండే ఒక హ్యాబిట్ అండి, మైనింగ్ చేయాలి ఖచ్చితంగా, ప్రతిరోజు కూడా మిస్ అవ్వకుండా మైనింగ్ చేయాలి అని ఎవరికైతే ఉంటుందో వాళ్ళతో మాత్రమే అభివృద్ధి, ఎదుగుదల జరుగుతుంది. సో ఓపిక కలిగి ఉన్న ప్రతి పిఎక్స్ నెట్వర్క్ సభ్యులందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క ప్రయాణంలో ఒక మంచి భాగం అని చెప్పుకోవచ్చండి. పిఎక్స్ కేవలం టోకెన్ల కోసం మాత్రమే కాదు, ప్రపంచ భవిష్యత్తు కోసం మనందరం కలిసి నిర్మిస్తున్నాము. సో కింద అయితే ఒక ట్యాగ్లైన్ అయితే ఇవ్వడం జరిగిందని, జస్ట్ ఇది మైనింగ్ కోసమే వచ్చాము, అమౌంట్ సంపాదించుకోవడం కోసం మాత్రమే వచ్చాము అనుకోవడానికి లేదండి. ఇది గ్లోబల్ ఎక్స్పాన్షన్కి వీళ్ళకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్లాన్స్ అయితే వీళ్ళకైతే ఉన్నాయండి. సో అందుకే ఇక్కడ గ్రోత్ బిగిన్స్ విత్ ఏ హ్యాబిట్, మనకున్న అలవాటు వల్ల మాత్రమే మనకైతే గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ యొక్క టోకెన్ అనేది మార్కెట్లోకి తీసుకొచ్చేసాం యాప్ని, చాలామంది కమ్యూనిటీ వచ్చేసారు, మైనింగ్ చేసేసుకున్నారు. ఇంకా తర్వాత చూసినట్లయితే లిస్టింగ్ అవుతుంది, అమ్మేసుకున్నారు, అయిపోయింది. అలా కాదండి. ఇది ఈ యొక్క టోకెన్ అనేది యూటిలిటీస్లో ఖచ్చితంగా అందరి చేతుల్లోకి వెళ్ళాలి. అందరి చేతుల్లోకి ఇది ఒక యూటిలిటీ కరెన్సీ లాగా మారిపోవాలి. యూఎస్డిటీ అనేది ఏ విధంగా ఒక యూటిలిటీ కాయిన్గా ప్రపంచవ్యాప్తంగా రన్ అవుతుందో, సో మన యొక్క పిఎక్స్ కాయిన్ కూడా ఖచ్చితంగా ఆ విధంగా రన్ అవ్వాలి అని మేము కోరుకుంటున్నాము అనే పాయింట్ అయితే వీళ్ళు చెబుతున్నారండి. సో ఖచ్చితంగా ఇక్కడ చాలా చాలా తక్కువ సప్లై పెట్టారు. అందుకే 8 కోట్ల కాయిన్స్ మాత్రమే, 8 కోట్ల పిఎక్స్ కాయిన్స్ మాత్రమే మనకి ఇస్తుందని చెప్పుకోవచ్చండి. ఇది ఫస్ట్ పోస్ట్ అండి. అయితే ఇప్పుడు మెయిన్ పోస్ట్లకి అయితే మనం వచ్చామన్నమాట.
ఇది మనకైతే 2 డేస్ బ్యాక్ అయితే రావడం జరిగింది. బిగ్ న్యూస్ ఫ్రమ్ పీఎక్స్ నెట్వర్క్. పీఎక్స్ నెట్వర్క్ నుంచి మనకు ఒక పెద్ద న్యూస్ అయితే, ఒక గొప్ప వార్త అయితే మన ముందుకైతే రావడం అయితే జరిగిందండి. వీఆర్ బిల్డింగ్ ఏ గ్లోబల్ ఈకోసిస్టమ్ వేర్ పీఎక్స్ కాయిన్స్ కెన్ బి యూజ్డ్ ఎనీవేర్. మేము ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఈకోసిస్టమ్ పర్యావరణ వ్యవస్థ అండి. సో తెలుగు మీనింగ్ అయితే ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈకో సిస్టమ్ అండి. ఇప్పుడు మనకి పై ఈకో సిస్టమ్ ఎలాగో సేమ్ దీంట్లో కూడా ఈకో సిస్టమ్ అనేది ప్రతి మైనింగ్ ఉంటుందండి. సో గమనించాలి, మేము ప్రపంచం కోసం ఒక ఈకో సిస్టమ్ని తయారు చేస్తున్నాము. దాంట్లో మీ యొక్క ప్రతి కాయిన్ కూడా ప్రతి దాంట్లో కూడా యూజ్ అయ్యేలాగా ఎవ్రీవేర్ ఎనీవేర్ ప్రతి ప్రదేశంలో కూడా ఖచ్చితంగా అదైతే వర్క్ అయ్యేలాగా జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాము అనే పాయింట్ అయితే చెబుతున్నారండి. సో మరీ ముఖ్యంగా 3 పాయింట్స్ అయితే అక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. వాళ్ళైతే బై ఎనీథింగ్, ఈ పీఎక్స్ కాయిన్తో బై ఎనీథింగ్ మీరు దేనినైనా సరే కొనుక్కునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. మనం దేనినైనా పర్చేస్ చేయవచ్చు, దేనినైనా సరే పర్చేస్ చేయమని చెబుతున్నారండి. అదేవిధంగా ట్రాన్స్ఫర్ ఈజీలీ, మీ దగ్గర ఉన్న కాయిన్ని వేరే వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇంకా లేదనుకుంటే చూసినట్లయితే మీరు షాప్కే వెళ్ళారనుకుందాం, అక్కడ పర్చేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళకైతే సింపుల్గా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. రియల్ అమౌంట్కి బదులుగా అయితే ఈ పీఎక్స్ కాయిన్ అయితే మీరు ఖచ్చితంగా వాళ్ళకైతే ట్రాన్స్ఫర్ చేసి చెబుతున్నారు. ఇంకా దాంతోపాటు చూడండి, థర్డ్ పాయింట్ వచ్చేసి యాక్సెప్ట్ పీఎక్స్ కాయిన్స్ వరల్డ్ వైడ్. ప్రపంచవ్యాప్తంగా ఈ పీఎక్స్ కాయిన్ని మేము అలో చేస్తున్నాము, యాక్సెప్టెన్సీ వచ్చేలాగా అన్ని పనులు కూడా మేమైతే ఖచ్చితంగా చేస్తున్నాము అని ఒక మంచి భరోసా మనకి ఇవ్వడం జరిగిందండి. సో ఖచ్చితంగా 8 కోట్ల కాయిన్స్ మాత్రమే ఉన్నాయండి ఈ ప్రపంచానికి. 8 కోట్ల కాయిన్స్ మాత్రమే. మన కష్టానికి ప్రతిఫలం రావాలంటే ఎక్కువ కాయిన్స్ సంపాదించుకోవాలి. సో ఖచ్చితంగా రెగ్యులర్గా మైనింగ్ అయితే చేయాలి. కుదిరిన వాళ్ళైతే ఫ్రెండ్స్ని కూడా రెఫర్ చేయండి అని అందుకే సిస్టమ్ చెబుతుందండి ఇక్కడ. ఖచ్చితంగా మీరైతే మీ యొక్క ఫ్రెండ్స్ని రెఫర్ చేయడం ద్వారా మీ మైనింగ్ స్పీడ్ అనేది ఖచ్చితంగా అద్భుతంగా పెరుగుతుంది అనే పాయింట్ చెబుతున్నారు. వీలైన వాళ్ళైతే ఖచ్చితంగా ఒక 5గురినైనా రెఫర్ చేయండి అని చెబుతున్న సిస్టమ్ అయితే. మన పీఎక్స్ నెట్వర్క్లో అయితే ఈ విధంగా ఉందండి ఆ యొక్క రెఫర్ సిస్టమ్ అనేది. 5గురిని రెఫర్ చేస్తే మన మైనింగ్ స్పీడ్ అనేది బాగా పెరుగుతుంది. ఇంకేమంటారు వీళ్ళు, మెనీ యాప్స్ అండ్ కంపెనీస్ ఆర్ జాయినింగ్ హ్యాండ్స్ విత్ పీఎక్స్ నెట్వర్క్. ఎన్నో యాప్లు, ఎన్నో కంపెనీలు, సంస్థలు అయితే మన పీఎక్స్ నెట్వర్క్తో అయితే ఇక్కడ చేతులు కలపబోతున్నాయి, పార్ట్నర్షిప్ తీసుకోబోతున్నాయి. ద ఫ్యూచర్ ఆఫ్ డిజిటల్ పేమెంట్స్ ఈజ్ హియర్. భవిష్యత్తుకు సంబంధించిన డిజిటల్ పేమెంట్లన్నీ కూడా ఇక్కడ నుండి కూడా జరగబోతున్నాయి. ఇక్కడ నుంచి మాత్రమే కాదండి, చాలా నెట్వర్క్స్ అయితే ఉన్నాయి కాబట్టి వాటిలో మన పీఎక్స్ నెట్వర్క్ కూడా ఒకటి. సో ఖచ్చితంగా అన్ని మైనింగ్ యాప్స్ లాగా మనం ఖచ్చితంగా దీన్ని కూడా సమానంగా చూడాలండి. సో పని మీరు గమనించాలి. కాబట్టి ఇదైతే చిన్న విషయం కాదండి. గ్లోబల్ ఎక్స్పాన్షన్ అప్డేట్ అయితే ఈ విధంగా మనకైతే రావడం జరిగింది. బై ఎనీథింగ్, యాక్సెప్ట్ పీఎక్స్ కాయిన్స్ గ్లోబల్లీ, ట్రాన్స్ఫర్ ఈజీలీ, ఆ విధంగా ఉంటుందండి. ఇంక వీళ్ళు ఏమంటున్నారు, వీఆర్ బిల్డింగ్ ఏ స్ట్రాంగ్ గ్లోబల్ ఈకో సిస్టమ్ అండ్ సూన్ వీ విల్ అనౌన్స్ ద అఫీషియల్ ప్లాట్ఫామ్స్ అండ్ యాప్స్ దట్ విల్ బి యాక్సెప్ట్ పీఎక్స్ కాయిన్స్. వీళ్ళు ఏమంటున్నారు, ఈ పీఎక్స్ కాయిన్స్ ఏవైతే మీ యొక్క వ్యాలెట్లో ఉన్నాయో ఈ యొక్క కాయిన్స్ని ఉపయోగించుకొని మీరు వేటిలో పర్చేస్ చేయవచ్చు. ఇంకా దాంతోపాటు ఏ ప్లాట్ఫామ్ల్లో మీరు షాపింగ్ కానీ లేదంటే దానికి సంబంధించిన బుకింగ్స్ కానీ లేదనుకుంటే ఆర్డర్స్ కానీ పెట్టుకోవచ్చు. ఆ యాప్కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్లు, అఫీషియల్ ప్లాట్ఫామ్సే, నాన్ అఫీషియల్ కాదండి, అన్నీ కూడా మేమైతే బహిరంగంగానే వాటి గురించి మేము పంచుకుంటాము అనే పాయింట్ కూడా చెబుతున్నారండి కింద అయితే. సో వెయిట్ చేద్దాం, అందరూ కూడా ఖచ్చితంగా కాయిన్స్ అయితే సంపాదించండి. దాని యొక్క వర్త్ వాల్యూ కూడా మన యాప్లోనే మనకైతే వచ్చేలాగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. వర్త్ వాల్యూ కూడా మనకైతే లోపలే కనిపిస్తుందండి, ఏది లిస్టింగ్ అయిన తర్వాత అండి. సో అది గమనించాలి. కాబట్టి ఇది ఒక గ్లోబల్ ఎకానమీలో ఒక ముఖ్య పాత్ర అనేది ఖచ్చితంగా పోషిస్తుంది మన యొక్క పీఎక్స్ నెట్వర్క్ని చెబుతున్నారండి. సో అందరూ కూడా ఖచ్చితంగా కొత్త వాళ్ళు అయితే మైనింగ్ అయితే ఈరోజు స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఫ్రీ అవకాశం మంచిగా ఉంది కాబట్టి వీళ్ళ యొక్క ప్లాన్స్ కూడా మనకి అన్నీ కూడా క్లారిటీగా చెబుతున్నారు. కాబట్టి సప్లై కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి మంచి అవకాశం వచ్చినప్పుడు అందరూ కూడా ఖచ్చితంగా వినియోగించుకోవాలని కోరుకుంటున్నానండి. సో అందరూ కూడా మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి. కాబట్టి ఈ యొక్క పీఎక్స్ నెట్వర్క్ అనేది చాలా స్మూత్గా నీట్గా అయితే ఉంది. మనకి ఒక కాయిన్ రావాలనుకుంటేనే 4 డేస్ అయితే పడుతుంది. 4 రోజులకైతే మనకి ఒక కాయిన్ అయితే వస్తుంది. అదే మీరు ఒక 5 ఫ్రెండ్స్ని కానీ రెఫర్ చేయడం ద్వారా మీ యొక్క మైనింగ్ స్పీడ్ అనేది కొంచెం బాగా పెరుగుతుంది. సో ఆ పాయింట్ మీరు ఖచ్చితంగా గమనించాలి. మీరు 4 రెఫర్ చేసినా సరే మైనింగ్ స్పీడ్ అయితే మీకు యాడ్ అవ్వదు. 5 రెఫర్ చేసినప్పుడు మాత్రమే ఆ మైనింగ్ స్పీడ్ అయితే మీకు యాడ్ అవుతుంది. 1, 2, 3, 4 కౌంటింగ్లో లేదు. 5వ వ్యక్తి వచ్చినప్పుడు మాత్రమే అవన్నీ కలిపి మీకైతే బూస్ట్ రేటింగ్ ఇంక్లూడ్ చేస్తారండి. సో ఈ నెట్వర్క్లో అయితే
కొంచెం రోడ్స్ అయితే కొంచెం కొత్తగానే ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఫ్రెండ్స్ని రెఫర్ చేయండి. లేదనుకుంటే మీరు ఖచ్చితంగా సోలో మైనింగ్ అయినా చేయండి, ఇబ్బంది ఏం లేదండి. సో ఆ పాయింట్ మీరు గమనించాలి. 8 కోట్ల కాయిన్స్ కాబట్టి వర్త్ వాల్యూ వాటికి ఖచ్చితంగా మంచిగానే ఉంటుందని నేను నమ్ముతున్నానండి. సో అది జరగాలని కోరుకుంటున్నాను. ఈ పాయింట్ మీరు గమనించాలి. కాబట్టి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన సభ్యులందరూ కూడా వాట్సాప్లో షేర్ చేయండి. మన వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకోవడం ఖచ్చితంగా. థ్యాంక్ యూ.